బ్రో ఎలా ఉంది సారంగపాణి జాతకం సినిమా? బాగుంది, చాలా బాగుంది. మన తడిసిపోయిన ప్యాంట్ వేసుకుంటూ కడుపులో ఉబ్బొద్దు. నాకు ఈ సినిమా చూస్తే అంత కడుపు పోయి నవ్వు 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 ఓకే. చాలా సో బాగుంది. ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇంత మంచి ఎంటర్టైనర్ రావడం కామెడీగా? అవును, చాలా బాగుంది. ప్రియదర్శినికి మంచి బ్లాక్ బస్టర్ పడింది కోర్టు సినిమా తర్వాత. ఓకే. మోహన్ కృష్ణ ఎదురుగడ్డ కూడా మంచి బ్లాక్ బస్టర్ తీశారు. సింపుల్ స్టోరీ, చాలా బాగుంది. ఈ సమ్మర్కి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఏంటంటే అంత బాగా నవ్వుకున్నారు అంటే అంత రీజన్ ఏంటి? అదంటే జాతకాలు పిచ్చున్న హీరోకి ఒక మర్డర్ చేయాలని చెప్పి జాతకంలో ఉంటుంది. ఓకే. సో దాన్ని బేస్ చేసుకుని కామెడీగా ఫన్నీగా బాగా తీశారు. వెనల్ కిషోర్ వైవా హర్ష ఇద్దరు చాలా బాగా కామెడీ ప్లే చేశారు. ఆ క్లైమాక్స్ అయితే పడి నవ్వుకుంటారు ఆడియన్స్ అంతా. మన తనిఖీల భరణి గారు కూడా మంచి రోల్ చేశారు. ఓకే. సో అంతా ఫన్నీగా వర్కౌట్ అవుతుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు అంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది? ఈ సమ్మర్కి పిల్లలకి పెద్దలకి ఫ్రెండ్స్కి అందరికీ మంచి కామెడీ ఎంటర్టైనర్. దాకా ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అయితే తగ్గలేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం అంతా చాలా బాగుంది. సో అంటే ఒక మెసేజ్ ఎట్లా ఇవ్వాలి అనేది మొత్తం కామెడీ ద్వారానే ఇచ్చారనమాట. ప్రతి సీన్ దగ్గర సెకండ్ హాఫ్ ఇదేంటి హోటల్లో జరిగేదంతా కామెడీ అదంతా చాలా బాగుంది. ఇంద్రగంటి గారి సినిమాలు అంటేనే ఫ్యామిలీ మూవీస్, బట్ అదే జోనర్లో కంప్లీట్గా తీస్తున్నారు మరి, లేకపోతే ఏమైనా చేంజ్ చేయాలి? అంటే నేను ఈ సినిమా వరకే మాట్లాడగలను. అదైతే బాగుంది. అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంది. చిన్నపిల్లలతో కూడా వచ్చి హ్యాపీగా నవ్వుకుని వెళ్ళొచ్చు ఫుల్గా. అది చెప్పక్కర్లేదు ఇంకా దర్శి గారి యాక్టింగ్ అంటే. సో యాజ్ మిగిలిన సినిమాలు ఎట్లయితే ఉన్నాయో ఈ సినిమా కూడా డిఫరెంట్ యాంగిల్ కామెడీ పరంగా తన యాక్టింగ్ మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నారని చెప్పొచ్చు. చాలా అది వెన్నెల కిషోర్ గారిది ఇంకా సూపర్ హైలైట్ కామెడీ. ఇద్దరు కాంబినేషన్లో వచ్చింది. యాక్చువల్లీ ఇద్దరు టూ డిఫరెంట్ గ్రేట్ యాక్టర్స్. సో ఇద్దరు కాంబినేషన్లో వచ్చింది. చాలా బాగుంది మూవీ అయితే చూడొచ్చు. జాతకాల గురించి జాతకాల గురించి జాతకాలు ఎంతవరకు నమ్మొచ్చు, కొందరు పిచ్చిగా నమ్ముతారు, కొందరు అసలు పట్టించుకోరు. సో ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు అనేది అయితే చూపించారు ఈ మూవీలో. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అంటే మామూలుగా ప్రతి సినిమాలో జస్ట్ అట్లా వచ్చి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. బట్ ఈ మూవీలో కొంచెం చూపించారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది, క్యారెక్టర్ రోల్ అనేది. అంటే అదే ఇందాక చెప్పాను కదా, జాతకాల గురించి ఎంతవరకు తీసుకోవచ్చు, ఒకరు చెప్పారని చెప్పి గుడ్డిగా అట్లా వెళ్ళిపోకుండా ఎంతవరకు తీసుకోవచ్చు అనేది చూపించారు సినిమాలో. చాలా తనిఖీల భరణి గారు వాళ్ళందరూ కూడా చూడడానికి వచ్చారు యాక్చువల్గా ఇప్పుడు. సో సీనియర్ యాక్టర్స్ లేకపోతే లాస్ట్ ఓకే జాతకాలు బట్టి కాదు, నార్మల్గా అయితే కామెడీ ఉంది, ఫుల్ కామెడీ ఉంది. అంటే సాంగ్స్ ఒక 2-3 బాగున్నాయి. ఓకే డన్. ఓకే బాగుంది, అంత ఓకే డన్, ఫుల్ హిట్. అండ్ హీరో యాక్టింగ్ చాలా బాగుంది. కామెడీ అంటే సమ్మర్ హాలిడేస్లో ఇది ఒక మంచి సినిమా అనుకోవచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి పిల్లలతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ లాగా అనిపించింది. చాలా బాగుంది. ఆయన అసలు చాలా మంచి యాక్టర్. మధ్యలో ఏదో 1-2 మూవీస్ అట్లా అయింది కానీ బట్ ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది. హీరో అనే కాదు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. అందరిది బాగుంది. ఇంద్రగంటి గారి సినిమాలు అంటేనే కొంచెం నార్మల్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆ జోనర్ నుంచి ఆయన బయటికి రాకుండా కంప్లీట్గా అవేదిస్తున్నారు. మరి యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు ఈ మూవీ అయితే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే ఫ్యామిలీ అంతా వచ్చి ఇంత నవ్వుకుంటూ సినిమా థియేటర్ మొత్తం నవ్వుతూనే ఉన్నారు వచ్చిన అందరూ. పిల్లలతో వచ్చి ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆయన అసలు ఇరగదీసేశారండి. దూకుడు సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాలో అంత బాగుంది అనిపించింది. హీరోయిన్ బాగుంది. అంటే తర్వాత దర్శి గారికి కంప్లీట్ జోనర్ చేంజ్ చేశారు. వర్కౌట్ అయితే ఇట్లా మల్టిపుల్ స్టోరీస్ తో చేయడం అంటే ఆయన ఏదైనా చేయగలరు అని ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ ఇది మనం చూసాం కదా ఈ యాంగిల్. బట్ ఇందులో ప్రియదర్శి గారు ఉంటేనే చూడగలము అన్నట్టుగా ఉంది. అంత బాగా చేశారు. తనిఖీల భరణి గారు ఇట్లా సీనియర్ అందరూ అంటే కంప్లీట్. తనిఖీల భరణి గారిది చిన్న క్యారెక్టర్ అండి. ఓవరాల్గా హైలైట్స్ అంటే కామెడీనా సినిమాలో? అంటే ఫన్ కోసమే కదా మూవీకి వచ్చేది. హ్యాపీగా అంటే మీకున్న స్ట్రెస్ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తారు.